అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు భారీ ర్యాలీ నిరసన నిర్వహించారు. సాంబమూర్తి నగర్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ సాగింది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, నీట్ లీకేజీ, ఫీజు రీఎంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ వృత్తిపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి వెంటనే డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ విజయవాడలో వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి, విజయవాడలో వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ వరకు వేలాది మంది విద్యార్థులు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది డిఎస్సికి సంబంధించిన జాబ్ కోసం ప్రయత్నం చేసి వాళ్ళు జాబ్ రాకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది మీ సార్? నా పేరు రోస్బాబు సార్. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సార్, మాది గంగదేవపాడు గ్రామం. సో నేను స్కూల్ అసిస్టెంట్, గత డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్ట్ రాశాను సార్. నాకు 259వ ర్యాంక్ వచ్చింది సార్. సో నా ఏజ్ 42 సంవత్సరాలు సార్. సో అందరూ ఏమంటారంటే, మీకు ఒక పోస్ట్ ఉంటే సరిపోద్ది కదా, 16,000 పోస్టులో ఒక పోస్ట్ సాధించలేవా అని చెప్పేసి నన్ను చాలామంది కించపరిచారు సార్. సో అయినా కూడా మేము ఆ బాధను దిగమింగుతున్నాం సార్. వాస్తవంగా ఒక పోస్ట్ సరిపోతుంది సార్. మా రిజర్వేషన్ బీసీడీ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి సార్. ఆ 7 పోస్టుల్లో నాకు రావాల్సినటువంటి పోస్ట్ని ఒక స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అభ్యర్థికి హారిజంటల్ రిజర్వేషన్లో కేటాయించడం వలన నేను కోల్పోవాల్సి వచ్చింది సార్. సో అందువలన ఈ ఆందోళనకి ఎవరైతే పిలిపించారో దానికోసం ఆ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ కోసం మేము వచ్చాము సార్. ఇప్పటికే 42 ఏళ్ళు వచ్చేసినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు రాకపోతే మళ్ళీ అవకాశం ఉంటుందా మీకు? ఇంకా దాదాపుగా అవకాశాలు చూసాం సార్. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ 3,000 పోస్టులతో అక్టోబర్లో ఇస్తామని చెప్పేసి అంటుంది సార్. ఈ అక్టోబర్లో ఇచ్చేటువంటి ఆ 3,000 పోస్టుల్లో మా సబ్జెక్ట్కి సంబంధించి సింగిల్ డిజిట్ పోస్టులు కూడా ఉంటాయో ఉండవో మాకు తెలియట్లేదు సార్. సో మేమనేది ఏంటంటే, ఏది చేసినా సరే, గవర్నమెంట్ ఏది చేసినా సరే ఒక కేటగిరీలుగా పారదర్శకంగా చేయమని కోరుతున్నాం సార్. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గత డిఎస్సి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసినప్పుడు వాళ్ళు పక్కాగా చక్కగా నిర్వహించి 1:2 కాల్ లెటర్ ఇచ్చేసి ఒక సింగిల్ కేస్ అటెంప్ట్ కూడా లేకుండా డిఎస్సి కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు సార్. అదేవిధంగా వాళ్ళు రాగానే 2014 బైఫర్కేషన్ జరిగిన వెంటనే కేసీఆర్ గారి గవర్నమెంట్ వాళ్ళ స్థానికత మీద జీవోలు తీసుకొచ్చేసి 95:5 అనేటువంటి కాన్సెప్ట్ తోటి, అంటే 95% స్థానికులకి, 5% నా స్థానికేతరులకి ఉద్యోగాలు ఇచ్చేసేటువంటి ఒక మంచి జీవోని తీసుకొచ్చి చక్కగా వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు సార్. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కానీ, లేకపోతే అంతకుముందు 2014లో ఏర్పడినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అటువంటి జీవోలను కానీ తీసుకొచ్చి ఉంటే ఇంకా మాకు బాగా న్యాయం జరిగేదని అనుకుంటున్నాం సార్. కానీ ఇప్పుడు తీసుకొచ్చారు సార్. కానీ పోస్టులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి ఫలితం లేకుండా చేసేసారు సార్. సో ఈ 3,000 పోస్టులకి స్థానికతకి ఎన్ని వస్తాయి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. సో దయచేసి ఈ ఎంక్వైరీ చేసి ఏదో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీనో లేకపోతే అధికారులను కూర్చోబెట్టి ఎక్కడ లోపాలు జరిగినాయి అనే దాన్ని చూసి మాకు కొంచెం న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. మరొకరు ఉన్నారు. మేడం, మీరు ఈ డిఎస్సిలో ఎంత ర్యాంకింగ్ వచ్చింది? ఈ పోస్టు మీకు వచ్చే అవకాశం ఉందా ఇప్పటికైనా? సార్ నాకు డిఎస్సిలో 199 సార్ నా ర్యాంకు. నాకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది సార్. బట్ గవర్నమెంట్ అంటే నాకు స్పోర్ట్స్ కోటా కింద పోస్ట్ పోయిందని చెప్పారు. నాకు తెలిసి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉంటుంది సార్ పోస్టు. కంపల్సరీ ఆ పోస్టుకి వస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన అయితే నాకు ఉంది సార్. ఇప్పటికే మీరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారని కూడా తెలుస్తుంది. ఏం హామీ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసాం సార్. ఎవరికైతే 1:1 వెరిఫికేషన్లో
వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ కూడా మేము కంపల్సరీ మన అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు భరోసా ఇచ్చారు సార్. ఆ భరోసా ఇచ్చినందుకు మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మరో విషయం చెప్పండి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇలా జరిగింది, ఇలా అన్యాయం జరిగింది నాకు అని తీసుకెళ్లారా? ప్రభుత్వం దృష్టి కంటే వెళ్ళాం సార్. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీట్ అవుదామని మేము మా జాబ్స్ పోయిన తర్వాత ఒక 3 months తిరుగుతూనే ఉన్నాం సార్. తిరుగుతూనే ఉన్నాం కానీ వాళ్ళతో మాట్లాడడానికి మాకు ఎలాంటి అవకాశం కల్పించలేదు సార్. అందువల్ల మేము కలవలేకపోయాం సార్. ఇప్పుడు ఈ కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఈ కార్యాచరణ అనేది అందరూ కలిసి నిరసనలు అంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో నీట్ లీక్ పేపర్ కోసం ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ ఏపీలో కూడా డిఎస్సి కోసం అందరూ కలిసి స్ట్రైక్స్ చేస్తేనే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే అలా చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టరు రాజీనామా చేశారు. అలా ఏపీలో మరి ఈ విధంగా జరిగినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేరు సార్? నిరసనలు చేస్తేనే కదా మాకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే చాలామంది మీతో పాటు రాసిన విద్యార్థులు ఉన్నారు ఈ జాబ్ కోసం. అంటే నీట్ అంటే ఒక ఎగ్జామ్, ఓన్లీ ఎంట్రీ మాత్రమే, కానీ ఇది మీ జీవితానికి సంబంధించింది. సుమారుగా 35 ఏళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు ఇప్పుడు మీకు రాకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందా మీకు? సార్ యాక్చువల్గా మేము మా కోర్సు కంప్లీట్ చేసేసాం. ఎందుకంటే మేము టీచర్ పోస్ట్కి ఆల్రెడీ ఎలిజిబిలిటీలోనే ఉన్నాం. కానీ ఆ నీట్ వాళ్ళు జస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అంతే, వాళ్ళు టెస్ట్ రాశారంతే. మేము ఆ టెస్టులు రాసేసాము, మొత్తం ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. జస్ట్ టీచర్ పోస్ట్ కోసమే వెయిటింగ్లో ఉన్నాము. మేము చాలా సబ్జెక్ట్స్ చదివి ఉన్నాం సార్. మేము ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్గా రాసుకున్నాం సార్. మాకు పోస్ట్ వచ్చింది సార్. 1:1 వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది సార్. కానీ ఫైనల్ లిస్ట్లో మన ఏం లేదు సార్. అందువల్ల మేము మా జాబ్ని కోల్పోయాం సార్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఫ్యూచర్లో ఉంటాయి అనే నమ్మకం లేదు కదా సార్. మరి ఫ్యూచర్లో ఉంటాయి అనే ఎన్ని పోస్టులు ఉన్నప్పుడే మాకు జాబ్ రానప్పుడు ఫ్యూచర్లో 2000 3,000 పోస్టులు తీస్తే ఏ విధంగా జాబ్ వస్తుంది సార్ మాకు? అంటే రిజర్వేషన్లో ఉన్నటువంటి అభ్యర్థిని తీసేసి స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పి వేరే పర్సన్కి ఇచ్చేస్తే మేమేమైపోవాలి సార్? అంటే రిజర్వేషన్లో ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థి అన్యాయం అవ్వాలా సార్? అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోటా ఇవ్వద్దని నేను అంటలా. స్పోర్ట్స్కి నేను యాంటీనే కాదు సార్. కానీ స్పోర్ట్స్ వాడికి స్పెషల్ కేటగిరీ ఒకటి ఇచ్చి వాళ్ళకి సపరేట్గా పోస్ట్ ఇవ్వమనండి. అంతేగాని రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్ట్ని తీసి ఏ విధంగా ఇస్తారు సార్ వీళ్ళు? సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా ఒకటి రవిచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇప్పుడు చెప్తున్న డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసిన కొంతమందితో మాట్లాడాం కదా, వాళ్ళు చెప్పే విధానం బట్టి అసలు ఎంతమంది ఇటువంటి ఉన్న వ్యక్తులు ఉన్నారు, అసలు పోస్టుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో 16,347 పోస్టులకి మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు. సంతకం చేసిన సంవత్సరం తర్వాత పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలు కూడా 3.5 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. రాసిన వాళ్ళు 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడం అంటేనే ఒక పోస్ట్కి ఒక ఉద్యోగం. కాబట్టి ఆ ప్రకారం వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వాలి. కానీ మెరిట్ లిస్ట్లో పేరు లేదు, కట్ ఆఫ్ మార్క్స్ లేవు. అసలు డిఎస్సి ఎగ్జామ్ జరిపినప్పుడు ఏ పోటీ పరీక్ష అయినా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా ప్రభుత్వం మెరిట్ లిస్ట్ ఎలా ఇస్తుంది? మెరిట్ లిస్ట్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ప్రశ్నాపత్రాలు తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది. అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేసి ఫస్ట్ అతని పేరుతో, తర్వాత అతని పేరుని తీసేసి రెండో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్టు రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఏదీ పాటించకుండా ఈ ప్రభుత్వం డిఎస్సి నియామకాలు చేపట్టింది. ముఖ్యంగా 421 స్పోర్ట్స్ కోటా పోస్టులను ఏం చేశారంటే ప్రభుత్వం 2 జీవోలు ఇచ్చింది. జీవో నెంబర్ 447. వాటి ఉద్దేశం ఏంటి? టెట్రా ఎక్కర్లేదు, బీడీ అర్హత అవసరం లేదు, డిగ్రీ చేయకపోయినా పర్లేదు. క్రీడా సంఘాలు ఇచ్చిన సర్టిఫికేట్ల ఆధారంగా పోస్టులు నమ్ముకున్నారు. ఒక్కో పోస్టుకి 25 లక్షల రూపాయలకి పోస్టులు నమ్ముకొని తిరిగి మరో జీవో 56 ఏమి ఇచ్చారంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా ఇక ముందు డిఎస్సి ఎగ్జామ్ రాయాలని జీవో ఇచ్చారు. అసలు జీవోలు ఎగ్జామ్ రాయకుండా జీవోలు ఇచ్చి తర్వాత ఎగ్జామ్ రాయాల్సిందేనే మరో జీవో ఇవ్వడం అంటేనే పోస్టులు నమ్ముకున్నారనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం లక్షల రూపాయలకి పోస్టులు నమ్ముకుంది. నారా లోకేష్ అందుకే రాజీనామా చేయాలంటున్నాం. నీట్ పరీక్షకి నైతిక బాధ్యత వహిస్తే లీకేజీ వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. మీరు ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ, కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడం లేదు? ఆయన సవాలు విసురుతున్నారు. నేను అలా జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాలని. జగన్మోహన్ రెడ్డి గారు దాకా అవసరం లేదు, మేము రెడీగా ఉన్నాం. ఎక్కడికైనా ఎనీ సెంటర్ ఎనీ టైం మేము చర్చకు వస్తాం. డిఎస్సి అభ్యర్థుల దగ్గర అందరి దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు
మీరు ఒప్పుకోవాలి. ఈరోజు హైకోర్టు దీనిపైన విచారణ చేపట్టనని ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. ఒకటి ఇప్పుడు చెప్పండి, ఈ రోజు అయితే భారీ ర్యాలీ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కానీ ఇప్పటికి కూడా ఇలానే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తే రాబోయే రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఢిల్లీ తరహాలో జంజీ ఉద్యమానికి, మరో ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగిరాకపోతే, నారా లోకేష్ రాజీనామా చేయకపోతే జంజీ తరహా ఉద్యమాన్ని మిలిటెంట్ తరహాలో నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, అభ్యర్థులను కదిలిస్తాం, నిరుద్యోగ యువతని భాగస్వామ్యం చేస్తాం. లోకేష్ రాజీనామా, డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ చేసేంత వరకు మరింత ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుండి విజయవాడలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు, భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సికి సంబంధించిన అవకతవకలను అంతా బయటికి తీసుకురావాలి, సిబిఐ విచారణ చేయాలి అనేది కూడా కీలకమైన డిమాండ్గా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాబోయే రోజుల్లో డిఎస్సికి సంబంధించిన ఏమైనా సిబిఐ ఎంక్వైరీకి చేస్తుందా, లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా కాలం నిర్ణయించాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్. జై జగన్, జై జగన్, జై జగన్. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే.